అట్లా ఉంటది మరి సందీప్ రెడ్డి వంగ అంటే. మామ మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీకి హీరోయిన్ గా దీపికా పదుకునే తీసుకున్నారన్న సంగతి మన అందరికీ తెలిసిందే మామ. బట్ ఇప్పుడైతే ఆవిడ ఈ ప్రాజెక్ట్ నుంచి డిలీట్ చేశారనమాట. ఈ మూవీకి ఆవిడ రెమ్యునేషన్ 20 కోట్లు అంట మామ. అంతేకాకుండా మూవీకి వచ్చిన ప్రాఫిట్ లో షేర్స్ కూడా అడిగారంట. అంతేకాకుండా రోజు రోజుకి ఆవిడ డిమాండ్స్ అయితే అమాంతం పెరిగిపోతున్నాయి అంట మామ. దెబ్బకి సందీప్ రెడ్డి వంగ గారికి చిర్రెత్తుకొచ్చి ఆవిడ పీకేసి యానిమల్ బ్యూటీ 333 అయితే ఇందులో హీరోయిన్ గా తీసుకున్నారు మామ. యానిమల్ మూవీలో కొంచెం బోల్డ్ గా నటించింది కదా ఈవిడ, గుర్తుందా? ఈవిని మూవీలోకి తీసుకుంటున్నట్టు ఈ రోజు అఫీషియల్ గా ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. డైరెక్ట్ మూవీ టీం నుంచి వచ్చింది మామ. ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకైతే మైండ్ పోయింది అనమాట. ఈ సినిమా మొత్తం 9 భాషల్లో అయితే రిలీజ్ కాబోతుంది మామ. ఇది ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ మూవీ అని నాకు అర్థమైపోయింది ఇంకా ఆ పోస్టర్ చూసిన తర్వాత. అందరు డైరెక్టర్ లాగా అన్ని ఒప్పుకొని చేసే డైరెక్టర్ అయితే కాదు మామ. ఆయన డేరింగ్ డాషింగ్ డైరెక్టర్. ప్యాన్ ఇండియా స్టారే ఆయన డిమాండ్స్ పక్కన పెట్టి ఆ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడంటే మరి ఆయన స్థాయి ఏంటనేది మనం ఆలోచించాలి కదా. అసలు ఆవిడ డిమాండ్స్ ఏంటో ఒకసారి చూద్దాం మామ. సెట్ లో అయితే రోజుకి 8 గంటలు వర్క్ చేయాలంట మామ. కానీ ఆవిడ 6 గంటలే వర్క్ చేస్తానని చెప్పిందంట. తప్పని పరిస్థితుల్లో ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఎక్స్ట్రా మనీ పే చేయాలంట. ఒక్క తెలుగు డైలాగ్ కూడా చెప్పదంట మామ. అట్లీస్ట్ లిప్ సింక్ అవ్వాలి కదండి అని రిక్వెస్ట్ చేసినా సరే ఆవిడైతే ఒప్పుకోలేదంట. ఫైనల్లీ మరి యానిమల్ బ్యూటీ మరి ప్రభాస్ అన్న పక్కన సెట్ అవుతుందా లేదా అనేది మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి మామ. అలాగే ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై బై.